గ్రామ పంచాయతీ పరిధిలోని 5వ వార్డు మెంబర్గా నామినేషన్ దాఖలు చేసినటువంటి కేదారి గారు మనతో ఉన్నారు. మరి వారి వార్డులో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలేంటి, వారిని వార్డు మెంబర్గా గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు రాజపేట గ్రామ పంచాయతీలో 5వ వార్డు మెంబర్గా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలేంటి సార్? ముఖ్యంగా రాజపేట ప్రజలకు నమస్కారం. మా 5వ వార్డులో దాదాపుగా డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. కొంతమందికి ఇండ్లు లేవు. ఆ ఇండ్లు లేని వారికి మరి ఐలన్న ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు మా ఊరికి ఒక 41 ఇండ్లు ఇచ్చిండ్రు. మరి అందులో దాదాపు 75% కంప్లీట్ దశకు వచ్చేసినాయి. మరీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా చింతల రవీంద్రని గారిని నిలబెట్టడం జరిగింది. మరి అతన్ని రాజపేట ప్రజలు సహకరించి అతనికి ఓట్లు వేసి గెలిపించేస్తే మరి ఐలన్న సహకారంతో ఇంకా దాదాపు ఒక 80 నుంచి 100 ఇండ్లు మేము శాంక్షన్ చేయించుకుంటామని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం ఊరు ప్రజలకు కూడా తెలుసు, నేను ఒక సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా కొంతమందికి నేను సహాయ సహకారాలు చేస్తున్నాను. సరే చేసిన వాళ్ళు చెప్పకూడదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా వంతు సహకారంగా ప్రజలలో వండుకుంటూ మమేకంగా కలిసిపోతున్నాను. అదేవిధంగా ఇప్పుడు నన్ను గెలిపించేస్తే కూడా ఊర్లో ఉన్న సమస్యలకు కూడా కొన్ని పరిష్కార దిశగా ఆలోచించి ముందుకు పోతానని చెప్పగలుగుతున్నాను. రాజపేట గ్రామ పంచాయతీ పరిధిలో మీరు ఆల్రెడీ ఇంతకుముందు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి సార్? అసలు మెయిన్ ఏంటంటే యువత ఇప్పుడు స్కూల్ విద్యార్థులు ఏంటంటే కాలేజీ మొన్నటిదాకా ప్రైవేట్ కాలేజీ ఉండండి, ఆ ప్రైవేట్ కాలేజీ కూడా తీసేయడం జరిగింది. మరి ఐలన్నకు విజ్ఞప్తి చేసి ప్రభుత్వానికి కూడా రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాను. ఎందుకంటే మండల విద్యార్థులు మా ఒక్క విలేజే కాకుండా ప్రతి విలేజ్లో నుంచి చేసి స్టూడెంట్స్ అనేటి వాళ్ళు బయట పోవడం జరుగుతుంది. ఆ టైం మెయింటైన్ చేయలేక కూడా అవస్థలు పడుతున్నారు. కాబట్టి తక్షణమే మా ఉద్దేశం ఏంటంటే మాకు కాలేజీ శాంక్షన్ చేసేసి ఓపెన్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మేడం. మీ 5వ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి సార్? ఆల్రెడీ మౌలిక వసతుల కల్పన 100% అయ్యింది అంటున్నారు, ఇంకా సమస్యలు ఉన్నాయా? ఇంకా సమస్యలు అంటే కొంతమందికి ఇండ్లు లేవు మేడం, నిరుపేద వాళ్ళు. కొంతమందికి ఏది మన ఉపాధి కల్పన లేదు. మరి ఐలన్న సహకారంతో చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించాలనేది మా ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు ఆ డ్రైనేజ్ అనేది కూడా చేపియాలనేది అన్నకు విన్నపించుకుంటామని చెప్తున్నానండి. అంటే డ్రైనేజీ వేసి చాలా సంవత్సరాలు అవుతోంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అంటారు. అవునండి, ఉన్నది. దాన్ని ఎంత తొందరగా చేస్తే మా ఊరు ప్రజలు కూడా, అంటే మా ఒక్క వాడే కాకుండా మిగతా మెయిన్ రోడ్లలో కూడా డ్రైనేజ్ సమస్య ఉంది. మరి ఇది అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా మాకు సరే చేద్దాము అని చెప్పడం జరిగింది. ప్రజలు ఏంటంటే మాకు సహకరించేసి మరి మొన్న ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి అప్పుడు జూబ్లీ హిల్స్ మరి మాకు జనానికి సరైన సమాధానం ఇచ్చింది. అక్కడ ఓడిపోతుంది అనుకున్న క్యాండిడేట్ కూడా మరి గెలవడం 25,000 మెజార్టీతో గెలుసు. మీకు తెలుసు, జనానికి తెలుసు. మరి అలాంటి వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే పక్క పార్టీల వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చాలా చెప్పుకుంటూ చేస్తారు. మా దగ్గర ఉన్న మన విప్పు ఐలన్న గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. మేము అతని ద్వారా ఇంకా కావాల్సిన మౌలిక వసతులు మేము కల్పించుకుంటామనేది మా కోరిక. మీ వార్డు ప్రజానికానికి మీరు ఏం చెప్పదలిచారు? వార్డుకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను వాళ్ళకు కావాల్సిన ఏది మన రేషన్ కార్డులు కానీ, ఇండ్లు కానీ, అక్కడ ఉన్నట్టు డ్రైనేజ్ సమస్యను కానీ, ఇంకా అనేకమైన ఏది ఉన్నా నేను వాళ్ళకి చేసి ఐలన్న ద్వారా తీసుకొని నేను చేయించి అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తున్నా. నన్ను గెలిపించడానికి నా యొక్క గుర్తు మరి గ్యాస్ స్టవ్, దానికి ఓటేసి గెలిపించేస్తే నా యొక్క సేవను మరి మా వార్డు వాళ్ళకు చేసుకుంటానని మనవి చేసుకుంటున్నా. రాజపేట గ్రామ పంచాయతీ 5వ వార్డు మెంబర్గా నామినేషన్ వేసినటువంటి కేదారి గారు మరి బిర్లా ఐలయ్య సహకారంతో తమ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను తీర్చిదిద్ది ఎల్లవేళలా అక్కడి ప్రజలకు అండగా ఉంటానని భరోసానిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాదంతో వారు వార్డు మెంబర్గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మిఠియా 9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.